నగరాల్లో ఇన్స్టెంట్ డెలివరీ యాప్ల హవా నడుస్తోంది. కూరగాయలు, నిత్యావసరాలు, బ్లింకిట్, జెప్టో, బిగ్ బాస్కెట్ వంటి యాప్స్ ద్వారా నేరుగా ఇంటికి డెలివరీ అవుతున్న సంగతి తెలిసిందే. అలాంటి ప్రయత్నమే ఏపీ ప్రభుత్వం చేస్తోంది. డిజిటల్ రైతు మార్కెట్ ను విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ప్రారంభించింది. ప్రస్తుతం వాట్సాప్ ద్వారా మాత్రమే ఈ సేవలను అందిస్తోంది. త్వరలో డిజి రైతు బజార్ అనే యాప్ ను తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ యాప్ ద్వారా ఆర్డర్ పెడితే చాలు, రైతు బజార్లోని తాజా కూరగాయలు, పండ్లు నేరుగా ఇంటికి చేరిపోతాయి. రైతు బజార్ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లు ఎటువంటి డెలివరీ ఛార్జీలు లేకుండా వీటిని పొందవచ్చు. ఈ డిజిటల్ రైతు బజార్ ద్వారా రైతులు పండించిన కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారులకే అమ్ముకోవచ్చు. దీంతో రైతులకు మంచి లాభం వస్తుంది. అలాగే తక్కువ ధరకే లభిస్తుండటం వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇతర ఆన్లైన్ యాప్లతో పోలిస్తే ఇక్కడ కూరగాయలు చాలా తాజాగా ఉన్నాయని, పైగా డెలివరీ ఛార్జీలు లేకపోవటం సంతోషంగా ఉందని కస్టమర్లు చెబుతున్నారు. ఈ గవర్నమెంట్ యాప్ తీసుకొచ్చింది, అందరికీ డెలివరీ వస్తుంది. ఫ్రీ డెలివరీ కూడా ఉందని చెప్తున్నారు 5 కిలోమీటర్స్ దగ్గరలోను. ఇదైతే చాలా బాగుంది. అందులో ఫ్రెష్ కాయగూరలు వీళ్ళు ఇక్కడే కొని ఇవ్వడం కూడా బాగుంది. మేము ఇక్కడ దగ్గర నుంచి చూసామండి, అది చాలా బాగుంది. ఈ పథకం చేయడం వల్ల కూడా అందరికీ బెనిఫిట్ ఉంటుంది, అదట్టు రైతులకు కూడా బాగుంటుందన్న ఒపీనియన్తో ఉన్నారు.